యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మన తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి ఈ ఆఖరి ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 30 తారీఖు ఈ ఆఖరి రెండో దినాన్ని ఈ విధంగా దేవుని ఆరాధించుటకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఇంతవరకు నడిపించిన విధానం బట్టి దేవాతి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్పు. మీరు ఎవరు ముందు తీస్తే పేజీ నెంబర్ చెప్పు. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. తీసావా మీరు? దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని అవిశ్వాస మూల ద్వారాను నీతిమంతులుగా తీర్చును. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరాధకం చేచున్నాము. అట్లన్న రాదు, ధర్మశాస్త్రము స్థిరపరచుచున్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం అంతా సంపూర్ణంగా చేశాడు. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము మనం చేయలేము, ఎందుకంటే మనం బలహీనత. కానీ దేవుడు సంపూర్ణంగా యేసుక్రీస్తు ద్వారా ఈ ధర్మశాస్త్రం అంతా సంపూర్ణంగా జరిగించాడు, స్థిరపరిచాడు. హల్లెలూయా. యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం మనకి యేసు ప్రభు ఇచ్చాడు. మనకి అంటే ధర్మశాస్త్రము అంతటా మొత్తము సంపూర్ణంగా జరిగించాడు. నీతిమంతులుగా తీర్చబడాలంటే పరమాత్మ నుంచి ఒక పరిశుద్ధమైన బలియాగం చిందిస్తే గాని పాప విమోచన దొరకదు. ఆ పరమాత్మ యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే ఈ నీతిమంతుడుగా యేసయ్య మనల్ని తీర్చబడ్డాం. ఆయన నామము యందు ఎవరైతే విశ్వాసం ద్వారా. ఒకసారి చూద్దాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8. దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనమందు ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరిని ఆశీర్వదించబడుదురు అని అబ్రహాములకు సువార్త ముందుగా ప్రకటించెను. ఆమేన్, ఆమేన్. ఇక్కడ దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడుదురు అవి అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధాలందరూ శాపమునకు లోనే ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేటు యందు నిలకడగా ఉండునని ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడదు. సంగతి స్పష్టంగా ఏమనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఇక్కడ దేవుని క్లారిటీగా చెప్పాడు. ఎప్పుడైతే ప్రభు యందు విశ్వాసము ద్వారా మనము జీవిస్తామో
యేసయ్య నా కొరకు ఆ సిలువలో రక్తం కార్చాడు, నా కోసము ప్రాణం పెట్టే నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో ఆ మరుక్షణమే నువ్వు ఆ అమూల్యమైన రక్తంతో నువ్వు కడగబడి నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రియ జరిగిస్తాడు. ఆత్మ దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఒక ప్రణాళిక, యేసుక్రీస్తు మన పట్ల ఒక ప్రణాళిక వేశాడు. ఏ ప్రణాళిక? ఆత్మ స్వరూపైన దేవుడు ఆ అత్యున్నతమైన సింహాసనమైన కూర్చున్న సర్వోన్నతుడైన దేవుడు ఈ భూలోకానికి దిగొచ్చి ఆయన ఒక ప్రణాళిక ఆత్మ ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి, యేసు క్రీస్తే మన జీవితంలోకి ప్రవేశించాడు. ఇక ధర్మశాస్త్రం అంతా సంపూర్ణంగా యేసు ప్రభు నిర్వర్తించాడు. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, రోమా పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. రోమీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి యొగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము మూలనైన నీతికి ముద్రైన సున్నతిని ఆయన గురుతులు పొందెను. హల్లెలూయా. ఇక్కడ మరియు సున్నతి లేని వారైనా నమ్మిన వారు అందరికీ అతడు తండ్రి అగుటకు వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలననైనా నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపే అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. హల్లెలూయా. అతడు లోకమునకు వారసుడు వాగ్దానము అబ్రహాముకైనా అతని సంతానంకైనా ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు, కానీ విశ్వాసం వలననైనా నీతి మూలంగానే కలిగేను. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని సున్నతి ఉన్నవారికే విశ్వాసము ద్వారా కాదు, ఎవరైతే విశ్వాసము ద్వారా ఉంచుతారో వాళ్ళందరికీ నీతిమంతుడిగా తీర్చబడ్డా. నువ్వు ఇంకా పాపివి, ఇంకా నేను లోకంలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇంకా నేను పాపంలోనే ఉన్నాను, ఇంకా నేను క్రీస్తులో ఇంకా రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు దినదినము విశ్వాసంలో పెరుగుతాం. నీతిమంతుడు ఒకడు లేడు లోకంలోని వాక్యం సెలవిస్తుంది. కానీ యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మన కోసము ఆ నీతి యేసయ్య విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాం. ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా, కృప ద్వారే మనము రక్షింపబడాం. కానీ మన క్రియలు బట్టి కానీ మన నీతిని బట్టి కాదు. కానీ ఆ దేవుడు ఇచ్చిన ఈ ప్రణాళిక మనము కావాల్సింది ఈ రక్షణ భాగ్యము. ఈ రక్షణ అనేది ఈ ప్రణాళిక విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు ఆయన ప్రణాళిక, దేవుని సంకల్పమంతా మన పట్ల నెరవేరుస్తున్నాడు. అందుకనే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, దేవుని ప్రేమించే వారికి. ఒకసారి చూద్దాం, 8వ అధ్యాయం రోమపత్రిక 28 చూద్దాం.
దేవుని ప్రేమించే వారికి దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గల వారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలోనే ఎంత గొప్ప భాగ్యము, యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తము మన మేలు కోసమే దేవుడు జరిగిస్తాడు. మనము అర్థం చేసుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఒక నూతన కార్యము ఈ 2025 సంవత్సరం అయిపోయింది. నువ్వు పాతది గతించిపోయింది. ఈ ఆలోచన పెట్టుకోవద్దు. మన జీవితాల్లో ఒకటి చెప్తున్నాను, ఈ పాత విషయాల కోసం ఆలోచిస్తారు. ఈ పాత జీవితం కోసం ఆలోచించినప్పుడు కొత్త దానికి మనము ప్రవేశించలేము. ఎక్కువగా పాత విషయాలు డిలీట్ చేయాలా. ఇంకా పాప జీవితం ఇంకా లేదు. యేసు క్రీస్తు మనకి నీతిమంతుడిగా తీర్చబడ్డా మనం. ఆయన రక్తములో, ఆయన నామం యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు, నా ప్రభువు నా కోసం నా పాపమంతా, నా శాపమంతా ఆయన భరించాడు, నా ప్రభువు నా కోసం సమస్తము ఆయన మోసాడు, ఆయన నామం యందు నేను విశ్వాసము ద్వారా నేను రక్షింపబడాను. హల్లెలూయా. విశ్వాసము ద్వారా కృప చెప్పున మనము రక్షింపబడాము. ఇంకా నువ్వు పాపములోనే అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను సంపూర్ణంగా ఆయన స్వరూపములోకి తీర్చబడుతున్నాడు. క్రీస్తు స్వరూపములోకి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ క్రీస్తు రూపములోకి చెక్కబడుతుంటాడు. దినదినం ఎలాగొస్తుందంటే, ప్రతి దినము ప్రార్థన చేసే కొలది. నేనే ఇంగ్లీష్ బుక్ చదువుకున్నా. నాకు ఇంగ్లీష్ అంటే రాదు. ఫస్ట్లోనే ఏబిసిలు అంటే నాకు రాదు. ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నానంటే రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి, అంతే కదా. ఫస్ట్లోని అక్షరం ముక్క రాదు నాకు. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్లోని మాట్లాడడం, ఇంగ్లీష్లో చదవడం, ఇవన్నీ నాకు ప్రాక్టీస్ చేశాను కాబట్టి. అదే ప్రాక్టీస్ చేయకపోతే, సాధన చేయకపోతే వస్తుందా? ఏదైనా భక్తి కానీ దేవుడిలో మనం సాధన చేయాలా. ఇప్పుడు ఏ సాధన చేస్తున్నాం? ప్రతిరోజు టీవీ సీరియల్ చూస్తున్నాం, ప్రతిరోజు వ్యర్థమైన వాటిని చూస్తున్నాం, ప్రతిరోజు చెత్త చెదారం అంతా మనం చూస్తున్నాం మన కంటితో. ప్రతిరోజు టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు దుష్టుడైన సాతాను. నీకు తెలియకుండా టైం వేస్ట్ చేస్తున్నాడు వాడు. నీకు తెలియకుండా టీవీ మీద గంటల కూర్చోబెట్టేస్తున్నాడు. ప్రార్థన చేయమంటే 5 నిమిషాలు చూస్తే 4 గంటలా కనిపిస్తుంది. కరెక్టే కదా. 5 నిమిషాలు ప్రార్థన చేసామనుకో, ఏదో 4 గంటలు చేసినట్టు కనిపిస్తుంది. కరెక్ట్ కదా. అలాగే ప్రతి మనిషిని బిజీ అన్నిటికీ టైం ఉంటుంది. ప్రార్థన చేయడానికి టైం ఉండదు, వాక్యం చదవడానికి టైం ఉండదు. దుష్టుడైన సాతాను ఎలా పెడతాడంటే మనిషిని ప్రతిరోజు డ్యూటీ ఇల్లు తినడం, పడుకోవడం, ఇదే రొటేషన్. ఒకగా దేవుడు మనకి పిల్లల్ని కాపాడుతున్నాడు. స్కూల్కి వెళ్తప్పుడు వస్తప్పుడు మన కుటుంబాన్ని
ఆయన ఆయన రెక్కల చాటున ప్రతి దినము ప్రతిరోజు ఆయన కాపాడుకుంటూ వస్తుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? ప్రభువా, నువ్వు ఈ దినమంతా కాపాడినందుకు, రాత్రి పడుకున్నప్పుడు ప్రభువా ఈ దినమంతా కాపాడినందుకు స్తోత్రాలయ్యా, పిల్లల చుట్టూ, నా చుట్టూ, కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచి కట్టినందుకు స్తోత్రాలు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలా. మళ్ళా తిరిగి రాత్రంతా ప్రభువా ఈ రాత్రి కాలమున పడుకున్నప్పుడు తండ్రి మంచి నిద్రను గురించి నీ దర్శనాలు, నీ కళ్ళలు మాకు దయచేసి ఉదయకాలమున త్వరగా ప్రభువా లేచుటకు నీ కృప చూపించి ప్రభువా వేకమునే నీ సన్నిధానములకు ప్రార్థించే శక్తి నాకు దయచే ప్రభువా. నువ్వు అడగాల. అడిగి ప్రార్థన చేసి ఏదైనా పని ముట్టుకు ముందు ప్రార్థన చేసి పని ముట్టుకునండి. అప్పుడు ఎంత ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు ఈ సాధన చేస్తున్నాం మనం. నేను ఒకటి చెప్తున్నా, 5 నిమిషాల ప్రార్థనలు అనేది 5 నిమిషాలు ఎవరు చేస్తారు? మీరు గమనించాలి ఎప్పుడైనా. అదిగో ఆ దేవుని వాక్యము క్యాలెండర్ మీద ఒక వాక్యం చదువుకుంటాం, స్తోత్రం ఆమేన్ అయిపోయింది. అది కాదు. మన రిలేషన్ ఎలా ఉండాలంటే, మన తండ్రితో రిలేషన్ ఎలా ఉండాలంటే, మన తండ్రితో ఏక మనసు ఏక ఆత్మతో, నా ఆత్మ దేవుని ఆత్మ, నా ఆత్మ ఉంది కదా, దేవుని ఆత్మ, ఏక మనస్సు ఏక ఆత్మతో బంధముతో. అప్పుడైతే నీ గదిలోకి వెళ్ళి ఒంటరిగా ఉదయం 5 గంటలు వేయండి, లేకపోతే 4 గంటలు వేయండి, సైలెంట్గా ఉంటుంది ఉదయకాలంలో. ఎక్కువగా ఉదయకాలమున ప్రార్థన ఎందుకు చేయమంటాడంటే, నీ మైండ్ కూడా షార్ప్, అంటే ప్రశాంతంగా ఉంటుంది. మంచి మనసుగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు నీ హృదయపూర్వకంగా నువ్వు పావుగంట చేసినా దేవుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హృదయపూర్వకంగా సంపూర్ణంగా నీ హృదయంలో ఏటు పెట్టుకోకూడదు. దేవుడు ప్రభువా నా శత్రువులు ఎవరైనా ఉన్నాను క్షమించాలయ్యా, నా శత్రువుని క్షమించయ్యా. ఎవరైనా విరోధులు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళని క్షమించాలి. మన ప్రార్థన ఆలకించాలని, మన పాపాలు క్షమింపబడాలంటే మన శత్రువుని మనము క్షమించాలా. నీ హృదయంలో కంపుతో ఉన్నానుకో, నీ హృదయం అంతా సరైన హృదయము సరైన మనసు లేకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించలేడు. నేను ముందే చెప్తున్నా, నీ హృదయము దేవుడికి యథార్థమైన ప్రార్థన చేయాలంటే మన హృదయం క్లీనింగ్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఈ హృదయాన్ని క్లీనింగ్ చేసినప్పుడు మన బలహీనతలు ఎప్పుడైతే మన ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనము ఆ సాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అవుతాడు మన జీవితంలోకి. యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చేస్తాడు. నేను ఎందుకంటే ఈ అనువులో ప్రతి క్రైస్తవుడు రావాలి, ప్రతి బిడ్డ కూడా రావాలి. ఈ అనువులో ఎవరైతే వస్తారో ప్రభు ఈ లోకాన్ని జయించాడు కాబట్టి మనం కూడా జయించే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు కోపపడరు, కోపం రాదు. ఒకవేళ వచ్చిన కోపము అది రేర్. అది అంటే కొన్ని సందర్భంలో పిల్లలకి కోపపడితే కానీ సరిగ్గా, పిల్లలకి మామూలుగా సిల్లిగా చెప్తే అలా ఆలకిస్తారా? సీరియస్ చెప్తే అంటే సీరియస్, ప్రతిదానికి కోపము పనిచేయదు. కొన్ని సందర్భంలో పిల్లలకి భయభక్తులుగా పెంచాలంటే కొన్ని మాటలు కోపంతో సరి చేయాల పిల్లలకి. హల్లెలూయా. ప్రతిదానికి కోపం పనిచేయదు, ప్రేమ చూపించాల. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, నాకు ఇన్ని వరాలు ఉన్నాయి, ఇన్ని తలాంతులు ఉన్నాయి, నా అంత నాలెడ్జ్ ఎవరికి లేదు, బైబిల్ అంతా నాకు తెలుసు, ఇదిగో ఈ బైబిల్ అంతా నాకు తెలుసు, మొత్తం నేను బైబిల్ అంతా నేను చేశాను, నేను ఏదైనా పరిచయం చేయగలుగుతా, అన్నిట్లో నేను మొదటిగా ఉన్నాను, ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు అని. ప్రేమ లేనివాడైతే
ఎన్ని ఉన్నా, ఎన్ని తలాంతులున్నా, ఎన్ని వరాలున్నా అన్నీ సున్నా. మీకు అర్థమవుతుందా? ప్రేమ పాపాన్ని కప్పెడుతుంది. యేసయ్య ప్రేమ అలాంటి ప్రేమ. మనల్ని ఏ నీతి చూసి మనం ప్రేమించడు యేసయ్య? మనలో నీతి ఉంది అసలు? అసలు నీతి ఉంది అసలు? మనలోనే ఏదైనా నీతి ఉంటే? కానీ మన పాపాలన్నీ క్షమించాడు యేసయ్య. క్షమించడే లేదా? మరి ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ మనము కలిగి ఉన్నప్పుడు మన మాటికి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఈ లోకంలో మనం నడుస్తున్నాం, మన మాటికి వాల్యూ ఉంటుంది. క్రియలు లేని జీవితము మృతమే. క్రియలు లేని జీవితము మృతమే. నువ్వు ఎన్ని మాట్లాడు, క్రియలు లేదనుకో సున్నా, మృతమే. స్టేజ్ మీద ఎన్ని మాట్లాడు, ఏది చేసినా స్టేజ్ మీద 100 మాట్లాడినా, 200 మాట్లాడినా, 5000 మాట్లాడినా క్రియలు ఉండాలా? అబద్ధాలు ఆడకూడదు. మన జీవితంలో అబద్ధం అనేది రాకూడదు. ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా పొరపాటు మాట్లాడుంటే ప్రభు సన్నిధానంలో ఒప్పుకోవాలి. తెలుసో తెలియకో మాటలు ఏదైనా తప్పు మాట్లాడుంటే దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. దేవునికి కావలసింది మనము నీతిమంతుడుగా తీర్చబడాలంటే ప్రతి దినము సాధన చేయాల. సాధన చేసినప్పుడే విశ్వాసములో ఎదుగుతున్నాము. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని యేసయ్య సంపూర్ణంగా చేసి మన కోసము సిద్ధపరిచాడు ఈ రక్షణ భాగ్యం. హల్లెలూయా. విశ్వాసము ద్వారా కృప చొప్పునే మనల్ని రక్షించుకున్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక మన పట్ల ఎంతో ప్రేమించాడు. అందుకనే ఎంత కోపం వచ్చినా, ఎంత తిట్టినా, ఎంత కొట్టినా మనం ప్రేమించాల. ప్రేమ లేనివాడు ఎంత చేసిన వ్యర్థమే. భక్తి ఎంత ఉన్నా ప్రేమ లేకపోతే నీ భక్తి అంతా సున్నా అయిపోద్ది అక్కడ. నేను ఒకటి చెప్తాను, ఎన్నో మాటలు, నిందలు భరించే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంటుంది. నిందలు, ఒక మాట ఎవరైనా మన మీద నిందేశారనుకో వెంటనే రియాక్షన్ వస్తుంది. ఆత్మ లేని వారికి అయితే వెంటనే రియాక్షన్ వస్తుందా రాదా? వెంటనే సర్క్యూట్ పేలిపోద్ది, మళ్ళా ఫీజులు పేలిపోతాయి. ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు ఎవరైనా మన మీద మాటలేశారనుకో, పోనీలే, వదిలే, తెలియక అన్నారులే అంటే లైట్కి తీసుకుంటాం. తెలియక అన్నారులే, వదిలే, దాని గురించి ఎందుకు ఆర్గ్యుమెంట్, దాని గురించి మాట్లాడడం ఎందుకు, తెలియక ఏదో ఒక రోజు తెలుసుకుని మార్మోన్స్ పొందుతారని క్షమిస్తాం. అలాంటి మనసు, అలాంటి ప్రేమ యేసయ్య మనకి అనుగ్రహించాడు. ఎన్నో జీవితాలు, నా జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం దేవుడు ఒక్కొక్కటి నాకు నేర్పిస్తూ, ఒక్కొక్కటి మనకి పాఠము అంటే క్రియల ద్వారా దేవుడు అనేక ట్రైనింగ్ ఇస్తాడు మన జీవితాన్ని. ఒక పోరాటంలో, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం అంటే ఒక మంచి పోరాటంలో ఉన్నాం, ట్రైనింగ్లో ఉన్నాం. ఈ ట్రైనింగ్లో ప్రతి ఒక్కటి దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మతో ఈ అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు రావాలి. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు ప్రేమతో నువ్వు ప్రేమించు, నీ కుటుంబం నీ అబ్బాయి మార్చేస్తా. నువ్వు ప్రేమతో నువ్వు మాట్లాడు, నీ కుటుంబంలో నీ కుమారుడే మారుతాడు.
నీ కుటుంబం, నువ్వు ప్రేమతో మాట్లాడు, నీ కుమార్తె మారుతుంది. నువ్వు ప్రేమతో మాట్లాడు, నీ భార్య మారుతుంది. నువ్వు ప్రేమతో మాట్లాడు, నీ భర్తే మారుతాడు. నీ ప్రేమతో మాట్లాడు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా మార్చేస్తాడు. ఆ ప్రేమ పాపాన్ని కప్పెట్టేస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ప్రేమ లేదు. ఏదైనా ఒక మాట అనే లోపలికి కక్ష పెట్టుకుంటారు. కక్ష, ఎవరైనా ఒక మాట మన మీద అన్నారనుకో, కక్ష. ఎవరిది కక్ష? ఎవరిది? దుష్టుడైన సాతాను. ఎక్కడ ఏ పాత్రగా ఉన్నావు నువ్వు? దేవుని పాత్రలు, దేవుని చేతిలో ఉన్నావా? దెయ్యము చేతిలో ఉన్నావా? దేవుని చేతిలో ఉంటే దేవుని ఆత్మతో కలిగి ఉంటావు. దెయ్యము చేతిలో ఉంటే దెయ్యపు ఆత్మతో కలిగి ఉంటాం. ఈ దెయ్యపు ఆత్మ ఏం చేస్తుంది అంటే కక్షని పెట్టిస్తుంది. కక్ష. నన్ను ఇలా తిట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను ఇష్టానుసారంగా మాట్లాడాడు, నన్ను ఇలా చేశాడు, నేను అన్ని ఎలాగైనా ఒకరోజు పతనం చేయాలా, ఎలాగైనా అన్నీ పడగొట్టాలా, ఎలాగైనా నేను కొట్టాలా, ఎలాగైనా అన్ని ఎలాగైనా పక్కదారి పట్టి. అంటే ఈ కక్ష ఎవరు ఏం చెప్తున్నాను. మీరు టీవీ సీరియల్ చూస్తున్నారు కదా, మీకు అసలు ఏమి తెలియదు. లోక జ్ఞానం మీకు అర్థమవుతుందా? లోక జ్ఞానం తెలియదు. ఒకప్పుడు ఈ కక్షలు లేవు, ఒకప్పుడు ఇవన్నీ లేవు. తేటగా మొత్తము టీవీ సీరియల్లోని కక్ష ఎలా పెట్టుకోవాలా, ఎవరిని ఎలాగ పడగొట్టాలా, ఎవరిని ఎలాగ మోసం చేయాలా, ఎవరిని ఎలాగ చెయ్యాలా, మొత్తం చెత్తంతా ఈ టీవీ సీరియల్లోని, యూట్యూబ్లోని ఈ మొత్తము చెత్త ప్రోగ్రాలు చూపించి మనుషుల హృదయాల్ని దోచుకొని దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు దుష్టుడైన సాతాను. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాం మనం. హల్లెలూయా. దేవుని ఆత్మతో ఎప్పుడైతే విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో ఆ విశ్వాసము ద్వారా, మాటల ద్వారా, దేవుని మాట వినటం వలన, ఏ మాటలు ఆలకిస్తున్నా వినటం వలన విశ్వాసం పెరుగుతుంది. దేవుని మాటలు ఇప్పుడు ఈ వాక్యము ప్రతిరోజు చదువుతున్నా. మీరు గమనించాలా, న్యూస్ పేపర్ రోజు చదువుతామా? చదివిందే ఇదేంటి మళ్ళా. న్యూస్ పేపర్ రోజు చదివామనుకో ఇసుకొచ్చేస్తుంది న్యూస్ పేపర్. కానీ దేవుని వాక్యము ప్రతి దినము చదువుకోలేది ఏదో ఒక కొత్తదనం వస్తుంది. హల్లెలూయా. వాక్యము చదువుకోగలది ఏదో ఒకటి, దాంట్లో ఒక మర్మం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యము మన జీవితాలని కడుతుంది. నా జీవితాన్ని కడుతుంది, కుటుంబాన్ని కడుతుంది, మన నిత్య జీవానికి ఈ వాక్యము ద్వారా. అందుకనే దావీదు మహారాజు ఒక మాట అంటాడు. 119వ కీర్తన ఒకసారి చూద్దాం. 119వ కీర్తన చదువుతా. ఇదిగో 119వ కీర్తన 9వ వచనం చదువుదాం. సంకీర్తన 119. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా నా పూర్ణ హృదయముతోను నిన్ను వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించము. నీ నోటి నీవు సెలవిచ్చిన నా విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనములను మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా.
నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఇక్కడ చూడు, ఇక్కడ నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడు ఈ వాక్యము హృదయములో ఎలాగుంటుంది? ఇప్పుడు నేను ఈ వాక్యం చదివానా? ఎప్పుడో చదివాను, మీకు అర్థమవుతుంది కదా. ఈ వాక్యము మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడినప్పుడు నరాల్లో ఈ వాక్యము బాధల్లో ఉన్నప్పుడు ఆదరిస్తుంది. నేను కృంగిపోతున్నా, ఎవరో అందరూ నన్ను నిందించారు, అందరూ నన్ను కృంగిదీసినప్పుడు ఈ వాక్యం నాకు బ్రతికిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము నన్ను ఆదరిస్తుంది, దేవుని వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నువ్వు ఏది నింపబడది? ఇప్పుడు మనము డౌన్లోడింగ్ ఏది చేస్తున్నాము? లోకాన్ని డౌన్లోడ్ చేస్తున్నామా, దేవుని వాక్యం డౌన్లోడ్ చేస్తున్నామా? ఇప్పుడు ఫోన్ ఉంది కదా, ఈ ఫోను ఏది డౌన్లోడ్ చేస్తే అదే ఎక్కుతుంది, అంతే కదా. మంచిది డౌన్లోడ్ చేస్తే మంచి ఎక్కుతుంది, చెడు డౌన్లోడ్ చేస్తే చెడే ఎక్కుతుంది. అలాగే మన మనస్సు, మన హృదయము ఏదైతే నువ్వు డౌన్లోడ్ చేస్తావో అదే నీ హృదయంలోకి ఎక్కుతుంది. అంటే నీతిమంతుడుగా దేవుడు నిన్ను తీర్చేశాడు. మీకు అర్థమవుతుందా? ఆయన నామం యందు విశ్వాసం ఉంచారు కదా, విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడాం కదా, ఆయన కృప ఇచ్చాడు కదా, ఇచ్చాడు కదా. మనము ఇచ్చినప్పుడు ఈ రక్షణ భాగ్యము ఆఖరి శ్వాస వరకు, ఆయన రాజ్యం వెళ్ళే వరకు ఈ రక్షణ భాగ్యం మనం కాపాడుకోలే వద్దా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు సింపుల్గా. మొక్క మీకు రక్షణ అనుకో, ఒక మొక్క. ఈ మొక్క మీకు ఇచ్చినప్పుడు ఇష్టానుసారంగా నువ్వు పడేసావనుకో, ఎక్కడో మీ ఇంట్లో తోటలోనే పెట్టావనుకో, ఎక్కడ బయట వేసావనుకో, ఆ మొక్క అంటే రక్షణ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ మొక్కని ప్రతిరోజు ఆ మొక్క ఎక్కడైతే బాగా లోతుగా తవ్వి దానికి ఎరువేసి బాగా నీళ్ళు పెట్టి దానికి అగ్ని కంచి కట్టి రోజు ఆ మొక్కకి రోజు కాస్తుండాలి కదా, నీరు వేయాలి కదా. అంటే నీరు అంటే దేవుని వాక్యం. ఒక్క దినము నీరు వేయకుండా ఆ మొక్కకు ఉంచండి, ఒక 2 రోజులు నీరు వేయకుండా ఉంచితే ఎలాగుంటుంది? మొక్కకి నీరు వేయకుండా 10 రోజులు వదిలేస్తే మొక్క పెరుగుతుందా, ఎండిపోతుందా? పది రోజులు నీళ్ళు వేయకుండా ఉంటే ఎండిపోతుంది మొక్క. అలాగే మన ఆత్మీయ జీవితము దేవుడు రక్షణిచ్చాడు. విశ్వాసము ద్వారా దేవుణ్ణి నమ్మాము. మన ఆత్మీయ జీవితము ఎండిపోయిన స్థితిలో ఉంటాం మనం. అంటే వాక్యము లేదు మన హృదయానికి, ప్రార్థన లేదు. వాక్యము ప్రార్థన లేదు. ఏది డౌన్లోడ్ చేస్తున్నాం? లోకమంతా డౌన్లోడ్ చేస్తాం, చెత్త అంతా డౌన్లోడ్ చేస్తాం. అప్పుడు దేవుడు విశ్వాసము ద్వారా కృప చెప్పునే మిమ్మల్ని రక్షించాడు. విశ్వాసము ద్వారా, ఆ విశ్వాసము ఆ క్రియల ద్వారా మనము చూపించాలా వద్దా? ప్రేమ అని నేను చెప్తున్నా, ప్రేమించాలని నేను చెప్తున్నాను. నేనే ప్రేమించలేదనుకో, దానికి అర్థం ఉందా? స్టేజ్ మీద ఎన్ని మాటలు చెప్పడం కాదు, క్రియ రూపం కూడా మనము దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. క్రియలు లేనిది ఎన్ని మాట్లాడినా మృతమే. కానీ క్రియ ద్వారా విశ్వాసములో ఎదగాల. కరెక్ట్ కదా? ఈరోజు మన జీవితాల్లో మనము విశ్వాసం ఉంది,
రక్షణ ఇచ్చాడు. ఇది మనము కాపాడుకోవాలో వద్దా? దేవుని కృప ఇచ్చాడు. ఈ కృప కొంతవరకు ఉంటుంది. చూస్తాడు, దేవుడు చూస్తాడు. నా బిడ్డ మారుతుందిలే, నా కుమారుడు మారుతాడులే. చూస్తాడు 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 చూసి 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 ఈ కృప తీసి పక్కన పెడేస్తాడు దేవుడు. ఎవరికి చెప్తాడు? దేవుడు చూస్తాడు, నా కుమార్తె ఈ రోజైనా మారుతుందిలే, నా కుమారుడు ఈ రోజైనా మారుతాడులే అని దేవుడు చూస్తాడు. చూసి 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 ఆఖరికి దేవుడికి విసుకొచ్చి ఎవరికి చెప్తాడు? దుష్టుడైన సాతానికి అప్పచెప్పేస్తాడు. ఆడేడు చేస్తాడు? లోకములో పనికి రానివన్నీ లోకములు మొత్తము ఆడు వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? మీరు చూశారు కదా, సినిమాల్లో చూసారా? సినిమాలు చూసారా లేదా? సినిమాలు చూసారా లేదా? చేతులు ఎత్తాలి. ఇది నేను భక్తులు, నాకేం సినిమా అంటే ఏమో తెలియదు. సినిమా అంటే నాకేం తెలియదు అని నేను ఒకటి చెప్తున్నా. నేను కూడా చూశాను సినిమాలు, యథార్థంగా ఒప్పుకుంటున్నా. కానీ ఈ సినీ యాక్టర్స్ కలర్ఫుల్గా కనిపిస్తారు, బాగా బయటికి బాగా కనిపిస్తారు, బాగా మంచి యాక్షన్ చేస్తారు, అందరికీ బాగుంటుంది. కానీ వాళ్ళ జీవితాలు చూస్తే రోజు తాగుడు, బార్లు, రెస్టారెంట్లు, మొత్తము చెత్త చెత్త జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దేవునికి యథార్థమైన జీవితం కావాలి. బయటికి సెలబ్రేట్, హీరో, హీరోయిన్, కోట్లు సంపాదించాడు. బైబిల్ వాక్యం ఏంటి సెలవిస్తుంది? ధనవంతుడు ఒంటి భుజములో సూది దూరిపోతుందంట. ఇది గమనించాల. ఒంటి భుజములో సూది దూరుతుందంట. ధనవంతుడు పరలోకరామం చేరాలంటే అసాధ్యమంట. ఎలా పెట్టాడు దేవుడు? ప్రభు మాట ఎలా పెట్టాడు? ఒంటి ఎంత ఉంది? ఇంత ఒక అంతస్తు 2 అంతస్తులు ఉంటుంది ఒంటి. ఆ ఒంటే సూది భుజంలో దాంట్లోని దూరిపోతుందంట. సూది ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది, దాంట్లో దూరిపోతుందంట. ధనవంతుడు పరలోకరామం చేరాలంటే అసాధ్యమంట. ఈరోజు నీకు నాకు ఈ రక్షణ భాగ్యము దేవుడిచ్చాడంటే ఆయన కృప, ఆయన సంకల్పము, ఆయన దయా సంకల్పము నీ మీద, నా మీద, మన అందరి మీద దేవుడు ఉంచాడంటే, ఎవరికి లేని రక్షణ భాగ్యము నీకు నాకు అనుగ్రహించాడంటే దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేసాడు మన పట్ల. ఈరోజు మన జీవితాల్లో ఈ ప్రణాళికని, విశ్వాసాన్ని, ఈ రక్షణ భాగ్యాన్ని నువ్వు కాపాడుకోపోతే చూస్తాడు రాది. అందుకనే ప్రతి దినము సాధన చేయాలి. సాధన ఏంటి చేయాలి? ప్రతి దినము దేవుని వాక్యము ధ్యానించాల. ప్రతిదినము వాక్యము, ప్రతిదినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాల. ప్రతిదినము వాక్యముతో మన హృదయంలో నింపబడాలి, డౌన్లోడ్ చేయాల. ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేస్తామో, వాక్యముతో నింపబడతామో, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏదొచ్చినా క్రీస్తు అనే బండ మీద కట్టబడాం. క్రీస్తు అనే బండ మీద పునాది కట్టబడింది. హల్లెలూయా. ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇసుక మీద పునాది ఉంటే ఇప్పుడు ఎక్కడ కట్టబడింది? ఇసుక మీద కట్టబడింది. ఇసుక మీద పునాది కట్టబడితే నిలబడుతుందా? వరద వచ్చిందనుకో, తుఫాను వచ్చిందనుకో, కట్టబడుతుందా? మీరు ఎప్పుడైనా మీరు చిన్నపిల్లలు ఒక ఇల్లు కడుతుంటారు, ఇల్లు ఇలా పెద్దగా, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, పెద్ద ఇల్లు కడతారు. ఏదైనా గాలి కానీ అలలు కానీ వచ్చినప్పుడు వెంటనే ఆ ఇల్లు అంత బాగా మంచి ఇల్లు కట్టిన తర్వాత వెంటనే కొట్టుకొని వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు
విశ్వాసం అనేది దేవుడు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యము. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కళ్ళు మూసుకొని మన జీవితం ఎలాగుందో ఒక్కసారి పరీక్షించుకోండి. నేను ప్రతిరోజు వాక్యం చెప్తున్నాను. నేను ఈరోజు ఈ ప్రేమ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసయ్య ప్రేమను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎంత వ్యక్తి నేను తిట్టినా భరిస్తాను. ఆ భరించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. తిట్టినా కొట్టినా భరించే శక్తి మనకి అనుగ్రహించాడు ఈ ట్రైనింగ్. అందుకనే దేవుడి ప్రేమ కలిగి ఉన్నప్పుడు సమస్తము సాధ్యమే. దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆ ప్రేమే నీతిమంతులుగా తీర్చబడాం. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించు. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, యేసయ్యా నన్ను నీతిమంతుడిగా తీర్చబడం, నీ నామము యందు విశ్వాసము ద్వారా నన్ను నీతిమంతుడిగా తీర్చబడం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించు. దేవుడు ఈ 2025 సంవత్సరం అంతా కాపాడి, యేసయ్యా తండ్రి ఈ ఆఖరి దినాన్ని, ఈ 2వ దినాన్ని ప్రభువా ఇంతవరకు ప్రభువా కాపాడి, యేసయ్యా తండ్రి ప్రభువా ఏదైనా సరి చేసుకో జీవితాన్ని. యేసయ్య ఒక దినము మనకు అనుగ్రహించాడంటే ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు. యేసయ్యా నన్ను సరిచే తండ్రి, నన్ను నీతిమంతుడిగా తీర్చినందుకు స్తోత్రాలు. యేసయ్యా ఎంత ఘోర పాపివైన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్న దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్యా నన్ను క్షమించయ్యా, నీ నామము యందు విశ్వాసం ఉంచాను. నా పాపాలన్నీ ప్రభువా కడిగినందుకు స్తోత్రాలు. నా పాపమంతా, నా శాపమంతా నీ అమూల్యమైన రక్తంతో కడిగినందుకు స్తోత్రాలు. నా శత్రువుల్ని ప్రభువా, ఎవరైతే శత్రువులు ఉన్నారో నా హృదయపూర్వకంగా ప్రభువా నా శత్రువుని క్షమిస్తున్నానయ్యా. ప్రభువా నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను ప్రభువా. యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా. నా హృదయపూర్వకంగా నా శత్రువుని క్షమిస్తున్నాను, నా పాపాలు క్షమించు ప్రభువా. వ్యక్తిగతంగా అడగండి దేవుని సన్నిధానంలో. ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు. దుష్టుడికి చోటిస్తున్నావా, దేవుడికి చోటిస్తున్నావా? యేసయ్యా నా జీవితంలోకి రా తండ్రి. యేసయ్యా నా జీవితంలోకి రా ప్రభువా. నీ చిత్తమే నా పట్ల నెరవేర్చయ్యా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో, సంఘములో ఉన్న ప్రతి బిడ్డను ఈ వాక్యము నూరంతలుగా ఫలించి తండ్రి ప్రభువా నీ వాక్యానుసారంగా నా జీవితాన్ని నడిపించయ్యా. నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు చెప్పున నీ కృపగా చెప్తున్నాను. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు వాళ్ళందరికీ పేరు చెప్పున వాళ్ళందరినీ రక్షించి కాపాడి నీ ఆత్మతో నింపి ముద్రించి నీ రాజ్యం కొరకు సిద్ధపాటు దయచేతండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని కృప, దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.